కూటమి నాయకులు కార్యకర్తలను ఎవరూ విడదీయలేరని, అది ఎవరికి సాధ్యం కాదని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. కావలి నియోజకవర్గంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి, శాసనమండలి సభ్యులు బీదా రవిచంద్ర, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో నియోజకవర్గం నుంచి భారీగా నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, తనను ఎంపీగా కృష్ణారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రతి నాయకుడు, కార్యకర్తను కలవాలనే ఉద్దేశంతో ఆత్మీయ సమావేశాలను రూపొందించామన్నారు. కూటమి ప్రభుత్వం ఇలాగే కలిసి నడవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గారి సహకారంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారన్నారు. అనేక ఆర్థిక ఇబ్బందులున్నా వాటిని తెలియనివ్వకుండా పాలన సాగిస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రతి ఎంపీతో ప్రత్యేకంగా చర్చించి ఆ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను తెలుసుకున్నారని చెప్పారు. ఒక్క నిమిషం కూడా ఖాళీగా లేకుండా పనిచేసే ఏకైక వ్యక్తి చంద్రబాబు గారని కొనియాడారు. చంద్రబాబు అంటే ఒక బ్రాండ్ అని అన్నారు. మత్స్యకారులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు భృతిని 20,000 చేశారన్నారు. ఒక్క నెల్లూరు జిల్లాలోనే 12,000 మందికి మత్స్యకార భృతి అందించామన్నారు. త్వరలోనే దగదర్తి ఎయిర్పోర్ట్, BPCL ఏర్పాటుతో కావలి జిల్లాకే తలమానికమవుతుందని చెప్పారు. కావలి నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.